3వ అధ్యాయము 13వ వచనం. మూల వాక్యం చదువుకుందాం. 12 చదవండి. ఏం చదవనా? 3వ అధ్యాయం 12వ వచనం. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును. యెహోవాకు ప్రతిష్టమని ఏంటంట? మరియు తనకు స్వాస్యమంట, యెహోవాకు ప్రతిష్టమంట. ఆ దేశమును యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై యుండుడి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అది నీకు ప్రతిష్టమని, అది నీ స్వాస్యమని, అది యూదా స్వతంత్రించుకోవాలని, అది నీవు కోరుకుంటున్నావని నువ్వు రాయించున్నావయ్యా. ఇదిగో ఈ ఆశ్రయపురమును కూడా నువ్వు ప్రతిష్ఠించావు, నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు కోరుకున్నావు. నీవే ఇది యూదా గోత్రపు సింహమైన లైన్ ఆఫ్ జూడా మినిస్ట్రీకి ఇచ్చున్నావయ్యా. రాజా, దీన్ని ఆక్రమించడానికి శత్రువులు అనేక మార్గాల్లో వస్తుండగా వారు తరమకుండానే పారిపోవుదురుగాక, నీకు మోకరిల్లుదురుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నీ మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ నీ సహాయాన్ని కోరుతున్నాం. నీ ఆత్మశక్తితో బలముతో మా హృదయాంతరంగంలోనికి నీ పరిశుద్ధ మాటలు, పవిత్రమైన నిష్కలంకమైన వాక్కులను విత్తి అది ప్రజ్వలింపచేయమని, నూరంతలుగా దాన్ని ఫలింపచేయమని, నీ రక్తము చేత నీ ఆత్మ చేత నన్ను శుద్ధీకరించి నీ అగ్నిలో నన్ను కడిగి బాగుగా నీ పుటము వేసిన మాటలు మాత్రమే నేను పలుకుటకు కృప చూపించమని, నీది కాని మాట యేసునామములో ఆగిపోవునుగా కానీ నజరేయుడైన యేసునామములో ప్రార్థించి విజయం పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అదే అధ్యాయం 3వ వచనానికి, 3వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఇప్పుడు చదవరేంటి బైబిల్? మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించెను. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఆశ్రయపురమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోని తీసిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇంకా కిందకు వెళ్దాం తర్వాత. ఈ ఘట్టం ఏంటంటే, యెరూషలేము పాడైపోయింది, పడిపోయింది. యెహోషువ కడదామనుకుంటున్నాడు. మరలా దాన్ని పైకి లేపి కడదామనుకుంటున్నాడు. యెహోషువ అనేటువంటి వాడు ప్రధాన యాజకుడు. అప్పుడు జకర్యాకి ఒక ప్రత్యక్ష చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే గనక యెహోషువ దేవుని సముఖంలో నిలబడ్డాడంట, పక్కనే సాతాను కూడా నిలబడ్డాడంట. యెహోషువ దేవుని సముఖంలో నిలబడితే పక్కనే సాతాను నిలబడి ఫిర్యాదులు చేస్తున్నాడంట. ఏంటి? ఎవరి మీద? యెహోషువ. అప్పుడు ఆ ఫిర్యాదులు చాలా ఉన్నాయి, రాయలేదు దాంట్లో. వీడు అటువంటి వాడు, ఇటువంటి వాడు అని ఫిర్యాదులు. వాడు గుడి ఇక్కడ ఉండకూడదు,
మేము మాత్రం ఎక్కడ ఉండాలి అని ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అధికారులకి చాలామందికి సాతానులాగా ఏం చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తారు. అప్పుడు యెహోవా దూత ఏమంటుంది, సాతానా యెహోవా నిన్ను గద్దించునుగాక అంటారు. హల్లెలూయా. యెహోవా దూత అంటే యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడేమంటున్నాడు ఇక్కడ, నిన్ను దేవుడైన యెహోవా నిన్ను గద్దించునుగాక అంటాడు. అంటే ఎందుకు గద్దిస్తున్నాడు? ఫిర్యాదులు కరెక్టా? మనం అదే అధ్యాయంలో 23వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చదివినప్పుడు ఏమన్నాడు, నా స్వాస్యము నేను కోరుకున్నాను అంటున్నాడు. స్వాస్యం అంటే వాగ్దానం, బహుమానం. ఏంటది? బహుమానం. బహుమానం అనేది గర్భంలో ఉంటారు. ఎక్కడ? యెహోవా ఇచ్చు గర్భఫలము. ఈ బహుమానం కొరకు ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు, నీవు తల్లి గర్భంలో అంటే బహుమానంగా రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ప్రతిష్ఠించున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే బహుమానం అనేది వాగ్దానం. హల్లెలూయా. వాగ్దానం అనేది స్వాస్యం. ఆ స్వాస్యం అనేది యెహోవా కోరుకున్న స్థానము. అదే యెరూషలేము, అదే ఆశ్రయపురము. వాగ్దానం అంటే ఏంటి తెలుసా? లేనప్పుడు ఇచ్చేది వాగ్దానం. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఎలక్షన్, చాలా వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. నెరవేర్చేవాడు ఇప్పటివరకు భూలోకంలో ఎవడో లేడు. హల్లెలూయా. అలాగ దేవుడు 5 సంవత్సరాలకు వాగ్దానం ఇవ్వడు. నీవు చచ్చిపోయిన తర్వాత కూడా నీ పిల్లల వరకు కూడా వాగ్దానం ఇవ్వడు. ఆకాశము భూమి గతించినా కానీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటిది వాగ్దానము. అదే స్వాస్యము, అదే బహుమానం. హల్లెలూయా. అంటే ఆయన ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఆయనే నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన అనుకున్నవన్నీ ఆ వాగ్దానంలో ఉంటాయి. ఎప్పుడు ఇస్తాడు వాగ్దానం? లేనప్పుడు ఇస్తాడు వాగ్దానం. లోకస్తుల్లా కాదు, పరలోకస్తుడిగా ఇస్తాడు. లోకస్తులు 5 years. హల్లెలూయా. ఈ అధికారులకి ఇంకొక సంవత్సరం అయిన తర్వాత వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ వాగ్దాన భూమి ఇలాగే శాశ్వత కాలం ఉంటుంది, ప్రభు వచ్చే వరకు. ఇది వాగ్దానం. శాశ్వత కాలం ఉంటుంది, ప్రభు వచ్చే వరకు ఉంటుంది. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము నీకు ఇస్తానని. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం నీకు ఇస్తానని. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నిన్న. మరి లీగల్గా కట్టకూడదు కదండి అక్కడ, ఇల్లీగల్గా కట్టకూడదు కదండి, దేవుడు వాగ్దానం చేశాడు కదా అన్నాను. ఏంటిది? ఇప్పుడు యెరూషలేము అబ్రహాం వాళ్ళ బాబుదా ఇవ్వటానికి, వాళ్ళ ముత్తాత. మరి ఎలా వచ్చింది? యెరూషలేము ఎలా ఇస్తాడు దేవుడు? దేవుడే చెప్తున్నాడు నీకు వాగ్దానముగా ఇస్తానని. మరి ఎలా ఇస్తాడు? అదే చెప్తున్నాను నేను. ఆ బహుమానం అనగా ఇర్మియా కొరకు చెప్తున్నాడు కదా, నీవు తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించున్నానని ఏ వాగ్దానము ఇర్మియా కొరకు చెప్తుందో, నీ కోసం చెప్తుందో, అంటే నువ్వు పుట్టక ముందే నువ్వు ఎక్కడ పుట్టాలో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. నువ్వు జన్మించక ముందే ఏ ప్రాంతంలో జన్మించాలో ఆయన వాగ్దానంలో రాసి ఉంచాడు. హల్లెలూయా. ఆయన ప్లాన్ వేసి ఉంచాడు. అలాగే ఆ భూమిని ఆయనకి ఇవ్వాలని ముందుగానే ఎప్పుడో
ఇసుక రవ్వంత చేయకముందే ఆయన పరలోకములో మనుషులను సృష్టిని ఆరంభించక ముందే ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఇది అబ్రహాముకి ఇస్తానని అప్పుడు చెప్పాడు. కాబట్టి ఆ చెప్పిన మాట అబ్రహాము పుట్టిన తర్వాత అబ్రహాము చెప్తున్నాడు. వచ్చి ఆదాము చెప్పాడా? నోవాహు చెప్పాడా? ఇలా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే అది నేను అబ్రహాముకి ఇస్తానని పరలోకంలో వాగ్దానం చేశాడు. హల్లెలూయా. పరలోకంలో ఒక బహుమానం ఒకరికి ఇవ్వబోతున్నాను ఆ భూమిని, ఆ స్వాస్యం ఈ అబ్రహాము యొక్క సంతానానికి ఇస్తానని అక్కడ రాయించాడు. అప్పటికి అబ్రహాము తన తాతల ముత్తాతల గర్భంలో కూడా లేడు, కానీ ఉన్నాడు. హల్లెలూయా. తన తాతల ముత్తాతలకు కూడా ఇంకా పుట్టలేదు, కానీ అబ్రహాము ఆ గర్భాల్లో మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వాస్యము కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తాడు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తానని చెప్పాడు? యూఫ్రటీస్ మొదలుకొని, నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ వరకు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ మొదలుకొని? నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఇస్తానని చెప్పాడు. ఈ ఆశ్రయపురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తానని చెప్పాడు? కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఇస్తానని చెప్పాడు. ఇండియా చుట్టూ. హల్లెలూయా. ఎక్కడి నుంచి? కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు. అబ్రహాం యొక్క కొడుకుని నేను. హల్లెలూయా. అబ్రహాం యొక్క కుమారులు మీరు. హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి 12 మందిని పంపించాడు. వీళ్ళు చూసిరండి అని. ఇద్దరు మాత్రమే విశ్వాసంతో ఉన్నారు. హల్లెలూయా. యెహోషువ, కాలేబు. చదవలే బైబిల్ అసలు. యెహోషువ అని చెప్పి అంటే కాలేబు అన్నారు కదా. యెహోషువ, మిగతా 10 మంది అవుట్. 12 మందిని పంపించాడు వేగులు వారిని. ఎక్కడికి? కానాను దేశం. చూసిరంటారు ఎలా ఉంటుందని. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్నాను, చూసిరా వెళ్ళి అన్నాడు. వచ్చాను రాత్రి, వచ్చి 6 నెలలు తిరిగాను. ఫోటోగ్రాఫర్లు ఉన్న పాకలో జాన్ రమేష్ గారు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను రాత్రి అంతా. హల్లెలూయా. ఈ తాటి చెట్టుకి అవతల ఇతను నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక రాత్రి అంతా. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాము ఇద్దరం. హల్లెలూయా. అలా వాగ్దాన భూమిని చెక్ చేస్తున్నాం. అప్పుడు కనపడుతున్నారు ఇక్కడ చాలామంది నెఫీలియన్స్. అప్పుడే నేను వాగ్దానాన్ని చూస్తున్నప్పుడే అంటున్నారు అక్కడ ఒక 2 వ్యక్తులు తాగుతూ ఆ రెస్టారెంట్ దగ్గరికి ముందు ప్లేస్లో కూర్చుని. వాడు వస్తాడు పాస్టర్ గారు, ఆడిని మాత్రం మనం ఇక్కడ చర్చి కట్టనకూడదని అంటున్నారు అక్కడ వాళ్ళిద్దరు. హల్లెలూయా. ఏంటి? నేను ఎక్కడో ఆత్మలో ఉండి చూస్తుంటే ఇక్కడ మనుషులు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కట్టలేదా? హల్లెలూయా. ఇప్పుడు కట్టలేదు ఇక్కడ మందిరం. ఆ మందిరం కాదు, ఈ మందిరాలు కట్టట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకునేది అది కాదు, ముందు ఇది. హల్లెలూయా. తర్వాత అది. హల్లెలూయా. ఇది కట్టబడకుండా దాంట్లోకి వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా. ఇది కట్టబడిన తర్వాత దీంట్లోకే కాదు పరలోకం కూడా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఇది కట్టబడకుండా అది కట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి యెహోషువ, కాలేబులని ఇద్దరు వచ్చి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నారు మోషే ముందు. ఆ 7 జాతులు కానానీయులు, పెద్ద పెద్ద రాజులలో, పెద్ద పెద్ద కింగ్స్ వాళ్ళు, హాజానుబాబులు చాలా హైట్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళని మనం చంపగలుగుతామంటారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆకాశము భూమికి పునాదులు వేసిన వాడు, ఆకాశము భూమి కూడా గతించిపోయినా కూడా వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. అందుకనే వాగ్దానాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు 10-12 మంది, నమ్మిన వాళ్ళు 2. వాగ్దానానికి బయలుదేరిన వాళ్ళు ఈ 12 మందితో పాటు లక్షలాది మంది. ఈ 12 మందిలో 10 మంది చచ్చిపోయారు, 2 మాత్రమే కానాను దేశంలో అడుగు పెట్టారు. వాళ్ళ పేర్లు రాయబడినాయి. మైకేల్, యెహోషువ,
ఖాళీ. మిగతా 10 మంది చూడటానికి హల్లెలూయా, అబ్బో అక్కడ ద్రాక్షాలు చాలా పెద్దవి అని చెప్పటానికి, అబ్బో అక్కడ అద్భుతాలు బాగా జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు బాగా జరుగుతాయి, వాక్యం బాగా ఉంటుంది, మర్మాలు చెప్తాడు, ఇవి చెప్పుకోవటానికి కాదు మనం పిలిచింది. హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానంలో నిలబడతాను, స్వతంత్రించుకోవటానికి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అవి పండుతాయి, ఇవి పండుతాయి, ఇవి బాగుంటాయి, తలాంతుల కోసం కాదు. ఆ భూమి నాది, ఆ భూమిలో నేను అడుగు పెడతాను. ఆ భూమి నాది. ఇప్పుడు ఎవరో ఆధీనంలో చేసుకోవాలి, స్వాధీనం చేసుకుని ఉన్నారు, కానీ నాది, నేను స్వతంత్రించుకుంటానని యుద్ధానికి వెళ్ళడమే వాగ్దానం. అబ్రహాం తాత కాదు, అబ్రహాం ముత్తాతది కాదు. వాగ్దానము గొప్పదే కొన్నదానికన్నా. హల్లెలూయా. రిజిస్టర్డ్ భూమి కన్నా వాగ్దాన భూమి గొప్పది. హల్లెలూయా హల్లెలూయా. జిలైతీ భూమి కన్నా వాగ్దాన భూమి గొప్పది. హల్లెలూయా. అతను ఫోన్ చేశాడు, నేను అబ్రహాంకు దేవుడు వాగ్దానమే చేశాడు. అబ్రహాం ఆ భూమిని, ఆ దేశాన్ని కొనలే, స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఈ దేశంలో ఆశ్రయపురాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, యూఫ్రటీస్ నది మొదలుకు నైల్ నది వరకు అబ్రహాం ఎలా స్వతంత్రించుకుంటాడో, నేను కూడా నా దేశంలో నైల్ నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు బలిపీఠాలు అబ్రహాం కట్టి ఎలా తిరిగి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు, నేను కూడా నా దేశం చుట్టూ బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తాను. అవే ఆశ్రయపురాలు. అప్పుడే ఉద్యమం రగులుకుంటుంది, అప్పుడే భారతదేశము యేసుక్రీస్తు దేశముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏ దేశము? ఏ చెప్పండి, ఏ దేశంగా మారుతుంది? యేసు దేశముగా. హల్లెలూయా. ఎందుకంటే మా తాత ఇక్కడికి వచ్చాడు మొట్టమొదట. ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ కాదు కన్నా 11వ అధ్యాయంలో చెదిరిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మర్చిపోయాడు దేవుడు. హల్లెలూయా. మానవుడు వచ్చి గుర్తు చేస్తున్నాడు. అందుకని అబ్రహాం మీ తాత. అబ్రహాం నీకు తెలుసా? అలా చేస్తే నీకు దెబ్బలు పడతాయి. అర్థమవుతుందా? అబ్రహాం నీకు అబ్రహాం వయసు ఎంత, నీ వయసు ఎంత? యేసుప్రభుని అడుగుతున్న మాటలు. అబ్రహాం నేను ఎరిగి ఉన్నానన్నవేంటి నువ్వు? హల్లెలూయా. అప్పుడు కుమారుడు వచ్చి చెప్తున్నాడు, అబ్రహాం కాదు, అబ్రహాం వాళ్ళ బాబు కూడా నాకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారుడు కూడా చెప్తున్నాడు, ఈ జనమును పట్టుకోవడానికి అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడిగా, యేసుక్రీస్తు యొక్క వాగ్దాన పుత్రుడిగా ఈ భూములను, ఈ స్వాస్థ్యములను భూదిగంతం వరకు భారతదేశం నలుమూలల బలిపీఠాలు కట్టి ఆశ్రయపురాలను స్థాపించి స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఎవడైతే నమ్మి విశ్వసించాడో యెహోషువ, కాలేబు, వాళ్ళ మాత్రమే ఆ యెరికో గోడల చుట్టూ తిరగలిగారు. హల్లెలూయా. ఎవడైతే ఈ ఆశ్రయపురం యొక్క వాగ్దానం నమ్మగలుగుతాడో వాడే ఈ యొక్క ఆశ్రయపురం కాదు, కాశ్మీర్లో బోర్డర్లో కట్టే ఆశ్రయపురం యొక్క చుట్టూ కూడా తిరగలుగుతారు. హల్లెలూయా. వాళ్ళు యెరికో గోడలు చుట్టి తిరిగి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా ఈ ఆశ్రయపురాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం చుట్టూ కట్టవలసినటువంటి ఆశ్రయపురాలను కూడా తిరిగి మనం స్వతంత్రించుకోవాలి. అందుకనే భారతదేశం చుట్టూ 7 మార్లు తిరగడానికి, ప్రార్థన చేయడానికి వెళ్తానని చెప్పింది. హల్లెలూయా. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు. నా తండ్రి అయిన అబ్రహాము నాకు పాఠాలు నేర్పించాడు. నా తండ్రి అయిన అబ్రహాము నైల్ నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఎలా భూమిని స్వతంత్రించుకోవాలో, ఎక్కడెక్కడ బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తే కనుక ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు లయమైపోయి ఆ భూమి తర్వాత వస్తున్నటువంటి ఇస్సాకు గర్భం నుంచి వస్తున్నటువంటి యాకోబు గర్భం నుంచి వస్తున్నటువంటి ఆ 12 గోత్రాలు వారు ఎలా పంచుకుంటారో ముందుగా చూసిన వాడు బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ దేశాన్ని ఇప్పుడు స్వతంత్రించుకున్నాడు. ఆ దేశం పేరు ఇజ్రాయేలు. ఈ దేశం పేరు యేసు యొక్క ఆశ్రయపురాలుగా మార్చివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ 10 మంది అరణ్యంలోనే రాలిపోయారు. ఆ 2 మాత్రమే యెరికో గోడల చుట్టూ తిరిగి స్వతంత్రించుకున్నారు. ఎందుకు రాలిపోయారంటే సనుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? మీ ఇంట్లో సనుగుడు ఉందంటే కనుక దరిద్రం ఉందని అర్థం, సమాధానం ఉండదని అర్థం.
దెయ్యాలు మీ ఇంట్లో తిరుగుతున్నాయని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తిన్నది అరగదని అర్థం, ఒంటి పట్టదని అర్థం, మీకు అనారోగ్య సమస్యలు అధికమని అర్థం. హల్లెలూయా. ఇలా ఏం తిన్నారా? పరలోకంలో ఉండే దేవదూతల ఆహారం తిన్నా కూడా వీళ్ళ ఒంటికి పట్ల. అంతకు మించిన జీవాహారం పెట్టినా కూడా మీకు పట్టదు. హల్లెలూయా. ఎందుకు? లోపల సనుగుడు, గునుగుడు. ఈ 10 మంది సనుక్కుంటా ఉన్నారు. అమ్మో, వాళ్ళతో మనం ఎందుకులే కొట్టుకోవడం, అసలు దేవుడు నీకు అక్కడ చూపించాడు లేదో చెక్ చేసి నన్ను చెక్ చేసుకోవాలని నేను మళ్ళా. ఓరి బాబోయ్, అమెరికా నుంచి ఫోన్ చేసాడు, ఆయన విన్నాడు, సంపత్రావు గారు. హల్లెలూయా. మాట్లాడుకుని హల్లెలూయా. అక్కడ లీగల్గా ప్రొసీడ్ అవ్వలేదు కదా, అది నాకు తెలియదు. వాగ్దానం భూమి. హల్లెలూయా. దేవుడు అలాగా చర్చి స్టార్ట్ చేయమని చెప్పి 2 సార్లు పడగొడతారా? అదేమో నాకు తెలియదు. యెరూషలేముని 2 సార్లు పడగొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముని ఎవరు కోరుకున్నారు? యెరూషలేముని ఎన్నిసార్లు పడగొట్టారు? మరలా 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు యెరూషలేము కట్టాలని. 2000 సంవత్సరాలు మానేహరా ఎక్కడికి వెళ్ళిపోయారు? భూదిగంతం వరకు చెదిరిపోయారు. యెరూషలేములో యాకోబు గర్భంలోంచి వచ్చిన 12 గోత్రాల వారు ఎవడూ లేడు అలా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? పక్షిరాజు రెక్కల మీద మిమ్మల్ని ఈ దేశానికి తీసుకుని వస్తాను, మిమ్మల్ని మరలా మిమ్మల్ని నా ఆశ్రయపురంలో, నా యెరూషలేములో కూర్చోబెట్ట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసరి 1947 మే 15వ తారీఖున వాళ్ళకి ఇజ్రాయెల్ స్వతంత్రం వచ్చింది. ఇంకా వస్తున్నారు ఇప్పుడు కొన్ని దేశాలు. ఇంకా భారతదేశంలో కొంతమంది చిక్కిపోయారంట యూదులు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఖాళీ చేసి. మా దేశం వచ్చేసింది, మాకు ఎప్పుడో మా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నైలు నదులు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఇస్తానని. అది మేము స్వతంత్రించుకోము. హల్లెలూయా. మా స్వాస్థ్యం 12 గోత్రాలు. 12 గోత్రాలకు ఏ గోత్రం ఎక్కడెక్కడ ఉందో ఆ సరిహద్దులు మాకు తెలుసు. అవి మేము స్వతంత్రించుకోబోతున్నాం. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను మీకు. నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు వాగ్దానం ఇచ్చిన వాడు, కోరుకున్నవాడే, ఆయన ఆయన స్వాస్యము, ఆయన బహుమానం అని చెప్పినవాడే నాకు కూడా చెప్పినవాడు. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నాది, ఆశ్రయపురాలు కట్టు, తీర ప్రాంతం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం లేకపోయినా కూడా వాగ్దానం ఇంకా జరుగుతూనే ఉంది. నేను లేకపోయినా కూడా తర్వాత తరంలో ఉన్న ఈ పిల్లలు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అయితే బలిపీఠాలు మాత్రం నేను కట్టే ముగిస్తాను. బలిపీఠాలు ఎక్కడెక్కడ నేను కట్టాలో ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉందో దావీదు చూసి కనుగొన్నట్టుగా నేను నా కన్నులు చూసి కనుగొన్నాయి కాబట్టి పట్టు విడవక ఇక్కడ నిలబడి ఉన్నా. భార్య వెళ్ళిపోతే వెళ్ళిపోని, నో ప్రాబ్లం. సంఘం వెళ్ళిపోతే వెళ్ళిపోని, నో ప్రాబ్లం. పిల్లలు వెళ్ళిపోతే వెళ్ళిపోని, నో ప్రాబ్లం. నేను మాత్రం ఆయన కోరుకున్న ఆశ్రయపురంలోనే ఉంటాను. తుది శ్వాస వరకు నా పరుగుని కడముట్టిస్తా. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఎవడో నాకు తెలుసు. ఎప్పుడు చేశాడు తెలుసా? ఈ ఇసుక రేణువుల్లో ఒక్క ఇసుక రేణువు కూడా తయారు కాకముందు ఆయన నాకు ఈ స్వాస్థ్యం ఇస్తానని అక్కడ అనుకున్నాడు. ఎక్కడ? అక్కడ పరలోకంలో అనుకుని అప్పుడు ఎన్నో జనరేషన్ తర్వాత మా అమ్మను పుట్టిస్తే ఆ గర్భంలో నన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఇక్కడే ఎందుకు పెట్టాడంటే ఇక్కడే పుట్టి ఈ ప్రాంతాన్ని స్వతంత్రించుకోవాలి కాబట్టి. కాబట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఇజ్రాయేలులు చేస్తున్న పనే యుద్ధము. ఏంటిది?
ఆ వాగ్దానం చేసుకున్న దాన్ని, కట్టిన దాన్ని పడిపోయిన తర్వాత ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ కాలంలో యెహోషువ. ఎవరు? ఆయన కొరకు ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను. చాలామంది సాతాను మొహలు ఇప్పుడు ఎవరి కోసం ఫిర్యాదు చేసి, ఏమైనా పర్లేదు ఆయన కూల్ చేయాలి, అప్పుడు మేము చల్లగా ఉంటామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చల్లగా ఉండరు, లోపల తిప్పుతాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఉంటే చల్లగా ఉంటారు జనాలు. ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది, లేదనుకో దేవుడు ఏదో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడుదురుగాక. చూడండి, ఫిర్యాదు చేసినప్పుడు ఏం చెప్తున్నాడు? మనం అదే అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలో. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి, ఏం చేస్తున్నాడు సాతాను? ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలబడి అతడు నాకు కనపరిచాడు. దేవుడు కనపరిచాడంట. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకున్న యెహోవా. ఎవడు గద్దిస్తున్నాడు? దేవుడే గద్దించబోతున్నాడు అధికారుల్ని. ఎందుకంట? ఆశ్రయపురమును కోరుకున్న యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించిన కాక 2వ పదం రాస్తున్నాడు. ఆశ్రయపురాన్ని ఆయన కోరుకున్నాడు, ఆయనే అధికారుల్ని గద్దించబోతున్నాడు. గద్దించటం కాదు, గద్దె కూడా దించబోతున్నాడు. హల్లెలూయా. గద్దె కూడా దించబో. ఇది ప్రవచనపూరితమైన మాట. మీరు నమ్మండి, విశ్వసించండి. ఆ 10 మందిలాగా అవిశ్వాసపు మాటలు మీకు చాలామంది చెప్తూ ఉంటారు, చెడ్డ మాటలు మీకు చెప్తూ ఉంటారు, లేకపోతే సాతాను మీ దగ్గరికి వచ్చి గుసగుసలాడుతూ ఉంటారు. అయిపోయింది మీ పని, మీ శత్రువులు మీ దగ్గరికి వచ్చి అన్నట్టుగా అది తిరిగారు, ఇది తిరిగారు, అక్కడికి వెళ్ళారు, అది కూడా కోరుకుంటారా అని అన్నట్టుగా అనుకుంటారు, నవ్వుకుంటారు. కానీ ఏమంటాడు దేవుడు ఇక్కడ? యెహోషువ పక్షాన్ని నిలబడి ఏమంటాడు? నిన్ను సాతాను నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించును గాక. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును గాక. కిందకి వెళ్దాం. ఇతడు అగ్నిలో నుండి తీసిన, ఇప్పుడు మంటంతా ఏంటి ప్రాబ్లం? అక్కడున్న యాజకుడు ఎలా ఉన్నాడంట? అగ్నిలో నుండి తీసిన. ఆడు మాటలేంటో మాకు అంత సొరకల్లా ఉంటాయండి, కత్తిగా ఉంటాయి, పొడి చేస్తూ ఉంటాడు, ఎక్కడ నరికేస్తూ ఉంటాడు. మరీ అంత గట్టిగా నరికేస్తే ఎలాగండి? హల్లెలూయా. కొన్ని మెల్లగా ఉప్పు కారం పెట్టి నరుకుతారండి, ఇలా మెల్లగా కొత్త. హల్లెలూయా. ఎక్కడ వరకు బాబురావు దగ్గర కూడా వెళ్ళిపోయి ఆ మాటలు అన్నా, వీళ్ళు కొంచెం పిల్లలు కదా అంటే ఆయనకి ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు. కొత్త వాళ్ళు కదా, ఇంకా కొంచెం అంతా మీరు స్పీడు అట్లా తగ్గించి చెప్పండి, వాళ్ళు ఏమైపోతుందిలే అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన కూడా తెలిసిపోయింది. హల్లెలూయా. దేంట్లోంచి తీయబడినాడంట? కొరివిలోంచి తీయబడింది. కాలదా? చల్లగా ఉంటుందా? అగ్నిలోంచి తీయబడిన కొరివి. ఆ కొరువుతో కదా యెషయా పెదాలను కాల్చాడు దేవుడు. అప్పుడు కదా ఆయన ప్రవక్తగా మార్చబడ్డాడు. అప్పుడు కదా ఆయన యేసుక్రీస్తు ఎలా పుడతాడో, ఎలా మరణిస్తాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయగలుగుతున్నాడు. ఆ కొరువు పట్టుకొచ్చి మీ మీద పెడితే కదా మీరు మాట్లాడగలుగుతారు. మీ పెదాలు కాల్చగలుగుతాయి, నా పెదాలు కాల్చగలుగుతాయి, మీరు మాట్లాడగలుగుతారు దేవుని కోసం, నేను మాట్లాడగలుగుతాను దేవుని కోసం, మీరు దేవుని రాజ్యాన్ని కట్టుతాం, మనమందరం దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం కదా. అప్పుడు కదా నిజమైన ఆశ్రయపురాల్లోకి ఆత్మ నడిపించబడతారు. హల్లెలూయా. ఎప్పుడు అదే భక్తి, అదే పూజ, అదే పద్ధతి, అదే ఆరాధన చేసుకుంటూ ఉండాలా? ఎప్పుడు అదే అబద్ధాలు, ఎప్పుడు అదే సనుగుళ్ళు, ఎప్పుడు అదే నీతి లేని కార్యాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండాలి మనం కదా. ఎప్పుడు అదే క్రిస్మస్లో భోజనాలు చేయడం, కూర్చోవడం,
భోజనం చేసిన తర్వాత మామూలుగానే వీడు ఇంట్లోనే పడుకుని పోతాడు. ఇక్కడ మన చర్చి దగ్గర అబ్బా ప్రశాంతంగా చల్లటి మధ్యలో పడుకోడా. ఎంతమంది 15 మందికి మనం భోజనం 15,000 మందికి పెట్టామంటే భోజనం. సరే ఎంతమంది వాక్యం విన్నట్టు ఏం మారణ. అగ్ని కాల్చిందనుకో పాపము చచ్చిపోతూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు మన మీద ఫిర్యాదు చేస్తున్నారు, ఆడు అటువంటి ఓటరు ఇటువంటి ఓటరు అని. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాడు అగ్నిలోంచి తీయబడిన కొరివి, కొర్రకంచు, అగ్నిలోంచి తీయబడిన కొర్రకంచు. చూడండి, మనకి కిందకి వెళ్దాం. ఇతడు అగ్నిలోని తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో, మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి సాతాను సమూహాలతో దేవుడే గద్దించునుగాక అని దేవుడు పలుకునుగాక. దేవుడే మన పక్షాన, వాళ్ళు అగ్నిలోంచి తీయబడ్డవారు, వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళ పక్కన న్యాయం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది. వాళ్ళకి కావాలని అన్యాయం జరిగిందని వాళ్ళలో నోటిలోంచి ఆ మాటలు వచ్చునుగాక. ఎందుకు దేవుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? పడిపోయిన మందిరాన్ని కడతాకు వస్తున్నటువంటి యెహోషువ అనే ప్రధాన యాజకుడి కోసం. మీరు హగ్గైలో చదువుకోవచ్చు. హగ్గైలో చెప్తాడు, ఇంకా టైం అవ్వలేదని చూస్తున్నావా యెహోషువ, వాళ్ళందరూ సరంబి వేసిన గృహాల్లో ఉంటున్నారు, హల్లెలూయా అని తిడతాడు. చదవచ్చు హగ్గై, వాకింగ్ చెప్పేటప్పుడు కొట్టుకోండి, సరేనా? అగ్నిలోని తీసిన కొరువలై ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. 3వ వచనం చూడండి. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా. ఎందుకన్నాడు ఇంతకని? వస్త్రాల మీద ఏమున్నాయంట? మలినం. హల్లెలూయా. ఏముంది? మలినం. మనల్ని కూడా అదే మలిన వస్త్రాలతో ఉన్నటువంటి, పాడైపోయిన వస్త్రాలతో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఆ వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు వాడు ముందే తొడగబోతున్నాడు. అనగా ప్రశస్తమైన మందిరాన్ని మరలా ఆయన కట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేసి. మైలు బట్టలు ఎప్పుడు? ఎవరైనా చచ్చిపోతే మైలు బట్టలు, చచ్చిపోతే ఇక్కడ ఏం పడిపోయింది? ఇప్పుడు మనకి ఏం వచ్చినట్టు? లోకమంతా చెప్పుకుంది, ఆడ పని అయిపోయిందిరా, మైలు. హల్లెలూయా. వాడిని కడగా పెట్టేయండిరా. ఇది అందరు ప్రజలు అనుకునేది ఏంటి? ఈ ప్రాంతంలో యేసుప్రభు మందిరం ఇక్కడ రాకూడదండి. చివరికి దీంట్లోకి రాకుండా వీళ్ళు ఉండలేదు. హల్లెలూయా. చివరికి ఏమవుతుంది? వీళ్ళందరూ ఇక్కడ మొక్కడానికి రాకుండా ఉండలేరు. ఏది మైలు అనుకున్నారు, మైల వస్త్రం అని మన మీదకి చేయి చాపుతున్నారు. వాడు కడగా ఉంచండి, వాడిని తీసేయండి, వాడిని పడగొట్టేయండి అంటున్నారు. చివరికి అక్కడే వచ్చి ఆ చేతులతో మొక్కబోయే సమయం దగ్గరకు. కాబట్టి ఇప్పుడు మైలుగా ఉన్న మన పడిపోయిన దీన్ని, మనల్ని చీకటి అంతా కమ్ముకున్న మనల్ని ఆ వస్త్రాలు తీసివేసి ఏమి తొడగబోతున్నాడు చూడండి. మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో, ప్రశస్తమైన మందిరముతో మనల్ని అలంకరించబోతున్నాడు. ఆశ్రయపురాన్ని అలంకరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఆ యాజకుడి మీద ఏం పెట్టబోతుందంట? అప్పటి వరకు ఏమో ఉంటున్నారు, ఆడు మైలు పడిపోయాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు? తెల్లని పాగా పెట్టాడంట. తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
నా మార్గముల్లో నడుచుచు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీర ప్రాంతంలో, నార్త్ ఇండియాలో కొండల ప్రాంతంలో సంచరించుచు, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యోడల్లా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను అనగా నా ప్రార్థనా స్థలములను ఆశ్రయపురములను కాపాడువాడువగుదువు. మరియు ఇక్కడ నిలువబడుట ఇక్కడ నిలువబడుట పరలోకములో నిలవబడే వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచుని భాగ్యము నీకును ఇస్తాను. నాకు కాదు ఇచ్చేది, మీ అందరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ 10 మందికి లాగా వెనక్కి వెళ్ళకో, యుద్ధంకో ముందెళ్ళు. యుద్ధానికి ముందుకెళ్ళినప్పుడు యెహోవా దూత కత్తి పట్టుకి నిలిచిందంట యెహోషువ దగ్గర. ఎవరి దూత? యెహోషువ దూత. యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు ఆ పక్షం ఉన్నవాడువా మా పక్షం ఉన్నవాడు అంటే, నేను మీ పక్షం ఉన్నవాడు, ప్రభువే మా కొరకు మీ కొరకు నన్ను పంపాడంటే, అప్పుడు ఆ దూత వెళ్ళి యుద్ధం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నెగ్గరనుకున్నారు. వీళ్ళు నిజంగా చూస్తే ఆ బలానికి నెగ్గలేరు, కానీ విశ్వాస బలంతో వెళ్ళారు, వాగ్దాన బలంతో వెళ్ళారు. దేవుడు చెప్పి ఉన్నాడు, కానాను దేశం ఇస్తానని మా బాబుకు చెప్పాడు. మా బాబు లేడు, ఎవడో లేడు, కానీ ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని నమ్ముతున్నామని వెళ్ళారు. హల్లెలూయా. దూత దిగొచ్చి యుద్ధం చేసింది. మన పక్షమున కూడా ఒక దూత రాబోతుంది. హల్లెలూయా. మన పక్షమున కూడా ఒక దూత రాబోతుంది. హల్లెలూయా. ఆ దూత మన పక్షమున యుద్ధం చేయబోతుంది. అది పరలోకము నుంచి పంపబడినటువంటి దూత. అది పరలోకము నుంచి పంపబడినటువంటి దూతల సమూహం. హల్లెలూయా. చివరికి ఆ కానాను దేశాన్ని, ఆ భూమిని కాదు, ఆ యెరూషలేము పట్టణాన్ని కాదు, యెరూషలేము మందిరాన్ని కాదు, ఆ కానాను దేశాన్ని, 7 జాతులు ఉండే కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనము కూడా ఆశ్రయపురములు కట్టి భారతదేశాన్ని స్వతంత్రించుకొందుము గాక. ఈ ఆశ్రయపురమును ఆయన ప్రశస్తమైన వస్త్రములతో మరలా తలపాగాతో కట్టి అలంకరించునుగాక. ఆ ఆశ్రయ అలంకరించబడిన ఆశ్రయపురంలో మరలా మనం ఆరాధన మొదలు పెట్టుదుముగా. ఆ విధముగా అధికారులను, బలాన్ని, సాతాను సమూహాలను యెహోవాయే గద్దించినట్టుగా ఈ ఆశ్రయపురానికి వ్యతిరేకంగా కలిగిస్తున్న వాడు ఎవడైనా కావచ్చు, వాడిని యెహోవా గద్దించునుగాక, 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 యెహోవా గద్దించునుగాక. ఆయనే నూతన వస్త్రములతో, ప్రశస్తమైన నూతన కాదు, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించినట్టుగా మరలా మన ఆశ్రయపురమును అలంకరించబోతున్నందుకే ఆయన నామమునికి కోటి కోటి స్తోత్రము చెల్లిస్తూ యెహోషువ కాలేబులాగా ముందుకు నడుద్దాం. అప్పుడు మన పక్షమున దూత వచ్చి యుద్ధం చేయను గాక. దేవుడు మేము దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.